సాధారణంగా కూలీలు వారు చేస్తున్నటువంటి కూలి పనికి గాను రోజుకి 500 నుంచి 600 తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి కూలి చాలా కాస్ట్లీ కూలి. ఇతను కూలి చేసినందుకు ఏకంగా 150 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. ఇంతకీ ఎవరా కాస్ట్లీ కూలి, ఆయన కథా కమీనషి ఏంటి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ఈయన కూలీ డబ్బులు 150 కోట్లు. మీకు ఇప్పటికే ఆయన ఎవరు ఏంటి అనేది అర్థమైపోయి ఉంటుంది. కూలీ సినిమాతో హీరోగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధంగా పోతున్నటువంటి రజనీకాంత్ గారు ఈ కూలీ చిత్రానికి గాను ఆయన పారితోషికం 150 కోట్లు పుచ్చుకున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలన్నీ ఒకసారి విశ్లేషణ చేసుకుందాం. సాధారణంగా కూలీలు 100 నుంచి 200 రూపాయలు తీసుకుంటూ ఉంటారు. ఇదైతే కాదు. సాధారణంగా కూలీలు రోజువారీగా 400 నుంచి 600 వరకు అయితే పుచ్చుకుంటూ ఉంటారు. కానీ ఈయన మాత్రం చాలా కాస్ట్లీ కూలీ, ఏకంగా 150 కోట్ల రూపాయలు తీసుకున్నారు. అవును, రజనీకాంత్ తన కూలీ సినిమా కోసం అక్షరాల 150 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారు అంటూ ఈ వార్త వస్తుంది. అది కూడా పూర్తిగా ట్యాక్స్ పరిధిలోనే అనేటువంటి వార్త అయితే ఉంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో 375 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కుతున్నటువంటి ఈ కూలీ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకైతే సిద్ధమైంది. ఇందులో రజనీకాంత్ గారితో పాటుగా నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి భారీ తారాగణం అయితే నటిస్తూ ఉన్నారు. అయితే రజనీకాంత్ తర్వాత ఎక్కువగా పారితోషికం అందుకున్నది మాత్రం వీళ్ళు కాదట. కూలీ సినిమాకు సంబంధించి రజనీకాంత్ తర్వాత అత్యధిక పారితోషికం అందుకున్న వ్యక్తి లోకేష్ కనకరాజ్. అతడు అక్షరాల 50 కోట్ల రూపాయలు పారితోషికంగా ఈ సినిమా కోసం అందుకున్నాడు. అంటే 375 కోట్ల రూపాయల బడ్జెట్లో హీరో దర్శకులకే 200 కోట్ల రూపాయలు అయిపోయాయి అన్నమాట. సో 375 కోట్ల రూపాయలు వెచ్చించి భారీ తారాగణంతో ఈ కూలీ చిత్రాన్ని నిజంగా చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమా దర్శకుడు లోకేష్ కనకరాజ్ గతంలో ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు తీసినటువంటి నేపథ్యంలో అతను ఈ సినిమా కోసం ఏకంగా 50 కోట్ల రూపాయల పారితోషికాన్ని అయితే ఆయన తీసుకున్నారు. అలాగే ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నటువంటి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అక్షరాల ఈ సినిమా కోసం పారితోషికం 150 కోట్ల రూపాయలు అందుకున్నట్లుగా, అది కూడా ట్యాక్స్తో సహా, ట్యాక్స్తో కలిపి 150 కోట్ల రూపాయలు ఆయన అందుకున్నట్లుగా తెలుస్తోంది. కేవలం డైరెక్టర్ అలాగే రజనీకాంత్ గారు ఇద్దరు అందుకున్నటువంటి రెమ్యునరేషన్లే 200 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ సినిమాతో తొలిసారి విలన్గా నాగార్జున విలన్గా మారాడు. నాకు 24 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయల మధ్య రెమ్యునరేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఉపేంద్ర నామమాత్రంగా తీసుకుంటే రజనీకాంత్ పై అభిమానంతో అమీర్ ఖాన్ ఫ్రీగా నటించినట్లుగా తెలుస్తోంది. బడ్జెట్ రెమ్యునరేషన్స్ కాకుండా ప్రమోషన్స్ కోసం మరో 25 కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్తో సరికొత్త రికార్డులను అయితే సృష్టిస్తూ ఉంది. అమెరికాలో ఇప్పటికే ఈ సినిమా వసూళ్లు చూసుకున్నట్లయితే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో $1 మిలియన్ మార్క్ దాటేసింది. ఇండియాలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 20 కోట్ల రూపాయలు దాటిపోయింది. మొదటి రోజు ఇండియాలో ఈ సినిమాకి 150 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చేటువంటి అవకాశం ఉందన్నట్లుగా అంచనా అయితే వేస్తూ ఉన్నారు. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ కూలీ సినిమా 375 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతూ ఉంటే ఆ 375 కోట్ల భారీ బడ్జెట్లోనే 150 కోట్ల రూపాయలు ఈ సినిమాలో నటించినందుకు గాను కూలీగా రజనీకాంత్ గారు అందుకున్నట్లుగా, నెక్స్ట్ ఈ సినిమా దర్శకుడైనటువంటి లోకేష్ కనకరాజ్ గారు ఆయన 50 కోట్లు అందుకున్నట్టుగా, నెక్స్ట్ ఈ సినిమాలో విలన్గా నటిస్తున్నటువంటి అక్కినేని నాగార్జున గారు అతను 25 నుంచి 30 కోట్ల రూపాయలు పారితోషికంగా అందుకున్నట్లుగా, ఉపేంద్ర గారు నామమాత్రంగా ఈ సినిమాకి పారితోషికం అందుకున్నట్లుగా, నెక్స్ట్ రజనీకాంత్ గారి మీద ఉన్నటువంటి అభిమానం ప్రేమతో బాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి అమీర్ ఖాన్ గారు ఈ సినిమాలో రెమ్యునరేషన్ తీసుకోకుండా ఆయన నటించినట్లుగా
ఈ వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ పోను నెక్స్ట్ ఈ సినిమా ప్రమోషన్ కోసం 25 కోట్ల రూపాయలు బడ్జెట్ని కేటాయించుకొని ఆ బడ్జెట్ని పక్కన పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. సో మిగతాది ఏదైతే ఉందో అది సినిమా తెరకెక్కించే దాంట్లో భాగంగా ఖర్చు అయింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే 375 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమా అయితే తెరకెక్కింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14వ తేదీన ఈ సినిమా విడుదలకైతే సిద్ధమైంది. అదే రోజున బాక్స్ ఆఫీస్ వద్ద వార్ 2 అలాగే కూలీ 2 కూడా పోటీ పడబోతున్నాయి. నెక్స్ట్ నార్త్ అమెరికా, కెనడా అక్కడ కనుక చూసుకున్నట్లయితే ప్రీ సేల్స్ విషయంలో వార్ 2ని వెనక్కి నెట్టి ఇప్పుడు కూలీ చిత్రం అయితే ప్రీ సేల్స్ విషయంలో దూసుకు వెళ్తుంది. ఇప్పటికే అక్కడ 1 మిలియన్ మార్క్ని అయితే దాటి 2 మిలియన్ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇక ఓవరాల్గా ఇండియాలో కనుక చూసుకున్నట్లయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 20 కోట్ల రూపాయలు ఇప్పటికే దాటిపోయింది. మొదటి రోజు ఇండియాలో ఈ సినిమాకి 150 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా సినీ వర్గాలు అయితే అంచనా వేస్తూ ఉన్నాయి.